పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ను ఫీజు రిమెంబర్స్ను విడుదల చేయాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున కూడా విద్యార్థులతో కలిసి ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే 8,000 కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజులు పెండింగ్ ఉన్నది. పేద మద్దతు కుటుంబ విద్యార్థులు ప్రైవేట్ జూనియర్ కళాశాలలో, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో, పీజీ కళాశాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, అలాగే పీజీ చదివే విద్యార్థులు 3 సంవత్సరాలు ఉండాలి స్కాలర్షిప్ రాక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికేట్ తీసుకోవమంటే అక్కడ ఉన్నటువంటి యజమానాలు స్కాలర్షిప్స్ ఫీజు మేడం మీకు రాలే, పూర్తిగా డబ్బులు చెల్లిస్తేనే మీకు సర్టిఫికేట్ అని పేద విద్యార్థులను తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడం చాలా చిక్కుచెట్టు మార్చారుగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం అయ్యి 6-7 నెలలు 8 నెలలు అవుతుంది. కానీ ఇంతవరకు రాష్ట్రం ఉన్నటువంటి ఏ ఒక్క విద్యారంగ సంస్థలపైన విద్యార్థుల సంస్థలపైన నువ్వు మాట్లాడలేదు. అంతేకాకుండా నువ్వు హన్మకొండ జిల్లా పర్యటనలు, వరంగల్ జిల్లా పర్యటన చేస్తున్నావు. కానీ మరి విద్యార్థుల సంస్థ పరిగణించిన లోకల్లో ఎస్ఎం రాష్ట్రాలకు, గురుకులాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మన గురువుల సొంత పని లేదు. ఆ గురుకులాలపై అసలు సందర్శించు. అలాగే ప్రైవేటు హాస్పిటల్ హన్మకొండ జిల్లా ఉపయోగించు కాదు. ఒకసారి ఎంజాం పోతే ఎలుకలు, తేళ్లు, పాములు, పెడుసు లేక ఏం లేక స్కానింగ్ సెంటర్ లేక ఈరోజు రోగులు ప్రాణపోయే ప్రమాదం ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. విద్యార్థులు తలుచుకుంటే గతంలో ఎన్ని ప్రభుత్వాలు కూలే మీరు చూశారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా కూలుతుంది. ఏదైతే విద్యారంగ సంస్థ పరిగణించాలో అంతేకాకుండా గురుకులాల విద్యార్థులు హన్మకొండ జిల్లా కేంద్రంలో 14, 15, 16 గురుకులాలు ఉంటే 2-3 సొంత పనులు అన్ని కూడా అద్దెపడి ఉంటూ విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కాలేజ్ హాస్టల్స్ కూడా ఎస్ఎంఎస్ కూడా ఒక్క సొంత పనులు లేదు, అద్దెపడి ఉంటూ విద్యార్థులు చాలీ వసంతో ఆ జీవితం గడుపుతూ. అంతేకాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కల్పించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన వ్యవస్థ కల్పించాలని ఎన్నిసార్లు మేము మొత్తుకున్నా కూడా ఏ ఒక్క రోజు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు స్పందన లేదు. అంతేకాకుండా ఇక్కడ లోకల్ ప్రజామణులు కూడా విద్యారంగ సమస్యలను పరిశీలించడం మొత్తం పక్క పెట్టారు. మీరు ఏదైతే ఎన్నికలలో మీ మేనిఫెస్టోలో ఏదైతే విద్యార్థుల గురించి, విద్యారంగ సమస్య గురించి హామీలు ఇచ్చారో హామీలు బరాబర్గా అమలు చేయాలి. లేదంటే మాత్రం మీ ప్రభుత్వం కూలిపేద కూడా పెద్ద ఉద్యమం చేస్తాం. అంతేకాకుండా డిఎస్సీ పరీక్ష కూడా 3 నెలలు వాయిదా వెళ్ళే అభ్యర్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి కూడా చదువులో టైం వేయాలి. మీరు మొండివారి వస్తున్నారు. మీరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతారు. మీ దొరల పాలన కూడా అంతమంది ఇస్తాం. గతంలో ప్రభుత్వాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నామో ఎక్కడ పరిధి మేరకు గుర్తు చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మీరు ఇదే పొగడపోతే మాత్రం పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమాలు చేస్తాం. అంతా కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎందుకు తెలంగాణ మీద ఇది విద్యార్థులు కాదా? విద్యార్థులు తెలుసుకున్న తెలంగాణలో మీరు ఉస్మాన్ యూనివర్సిటీలో పోలీసులతో అక్రమంగా లార్చర్ చేపించి వారితో అక్రమంగా అరెస్ట్ చేయించారు. ఈరోజు మేము మళ్ళీ తెలుస్తున్నాం. ఏ ఒక్క విద్యార్థి పైన అక్రమ కేసులు పెట్టినా, ఏ ఒక్క విద్యార్థిని బలవంతంగా అరెస్ట్ చేసినా, ఎవరిపైన కూడా మీరు అక్రమంగా పెద్ద ఉద్యమం చేస్తాం. ప్రజాప్రభుత్వం చెప్పిలో ఈ ప్రజాప్రభుత్వం కాదు, మీరు దొంగ నాటకాలతోటి ప్రజాప్రభుత్వం చెప్పి అధికారులకు వచ్చారు. ప్రజాప్రభుత్వం అక్రమ అరెస్టులు, ప్రజా సంస్థలు పక్క పెట్టారు. రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా తరఫున హెచ్చరిస్తున్న నా పేరు మందు సింగ్, ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా.